వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విద్యుత్ను సమకూర్చుకోవడంపై దృష్టి సారించాలి రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం నిడదవోలు మండలం గోపవరం గ్రామంలో ప్రధానమంత్రి ఎస్సీ/ఎస్టీ సూర్యాఘర్ యోజన ఉత్సవ కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలోని లబ్ధిదారుని ఇంటిపై ఏర్పాటు చేసిన ప్యానెళ్లను రిబ్బన్ కట్ చేసి మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీఎం సూర్యాఘర్ ఎస్సీ/ఎస్టీ సోలరైజేషన్ పథకాన్ని నిడదవోలు మండలంలోని గోపవరం గ్రామంలో గోదావరి తీరాన ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఈ పథకం కింద కేంద్రం లబ్ధిదారులకు 60,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుందని, మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా 60,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుందని, దాంతో లబ్ధిదారులకు పూర్తి ఉచితంగా సోలార్ అందుతుందని తెలిపారు. 2 కిలోవాట్ల ప్లాంట్ ద్వారా నెలకు 240 యూనిట్ల వరకు విద్యుత్ లభిస్తుందని అన్నారు. ప్రజలు ఇంధన వనరులకు ఇతరులపై ఆధారపడకుండా సొంతంగా విద్యుత్ను సమకూర్చుకోవడంపై దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు మండల జనసేన అధ్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నం, అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. దాని ద్వారా ఏమవుతుంది, ఇంటింటికి మంచినీళ్ళు వస్తాయి. ముందు మీ ట్యాంకులో వస్తాయి నీళ్ళు, గోదావరి నుంచే, మామూలు బోర్ నీళ్ళు కాదు, గోదావరి మీకు ఎర్రన్ మీద తయారవుతుందమ్మా. మనకేమో సూర్యఘర్ అన్నారు, సూర్యుడి నుంచి వస్తుంది సోలార్ కదా, మన ఎండలకి ఎంత కరెక్ట్ వచ్చేస్తుంది. మామూలుగా ఎండలు కాదు కదా మనం. వాడడం ఎక్కువగా వాడడం జరుగుతుంది. దీనివల్ల పర్యావరణ సమతుల్యత వస్తుంది అన్నమాట. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే మరి కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా మన ఎస్సీ/ఎస్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుచేతంటే ఈరోజు మరి ఈ యొక్క నియోజకవర్గంలో మన యొక్క మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారి సహకారంతో మొట్టమొదటిగా మన గ్రామానికి మరి ఈ సోలార్ సిస్టమ్ బిగించడం మరి చాలా ఉత్తమం. మరి దీని ద్వారా మన నిత్యము కూడా మరి ఎటువంటి కరెంటు ఇబ్బంది లేకుండా మనం ఉపయోగించుకుంటాం. అలాగే మనం ఈ యొక్క సోలార్ మన ఇంటి పైన బిగించుకున్నందుకు నెలకొచ్చి 200 చొప్పున సంవత్సరానికి 2,400 రూపాయలు మన అకౌంట్లో పడుతుంది. అది ప్రతి ఒక్కరు గమనించండి. ఈరోజు మరి 1,30,000 రూపాయలు విలువైన మరి సోలార్ సిస్టమ్ మన ఎస్టీ కుటుంబాల మీద ఇళ్ల మీద బిగించారంటే మన కూటమి ప్రభుత్వం మరి ఎంత ఉత్తమంగా మన ఎస్టీ మీద ఎంత ప్రేమతో ఉందో ప్రతి ఒక్కరు గమనించాలి. ఎందుకంటే ఈరోజు మరి ఈ స్ట్రీమ్లో మన గోదావరిని మరి ప్రథమంగా మరి మన ఊరిలో ప్రారంభించాలని మన మంత్రివర్యులు దుర్గేష్ గారి కృషి వలన ఈరోజు మన ఊరిలో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. మరి ప్రతి ఒక్కరు కృషి చేసుకుని మనకి ఏ ప్రభుత్వం వల్ల మంచి జరుగుతుంది, ఎవరు చేస్తున్నారనేది ప్రతి ఒక్కరు గమనించాలి. ఈ ఎలక్షన్ వచ్చేటికి మనకి ఎవరు మన 5 సంవత్సరాలు మనం ఎవరు గుర్తుపెట్టుకుని మన దగ్గర ఉన్నారన్నది గమనించండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మరి ఈ 2.5 సంవత్సరాల్లో పింఛన్ కాడి నుంచి అన్నీ కూడా మరి ప్రతి ఒక్కరికి పార్టీ వివక్ష లేకుండా ఏ పార్టీ అయినా సరే సమాన అవకాశాలు కల్పించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే మన యొక్క కూటమి ప్రభుత్వం. మరి ఈరోజు ప్రతి విషయంలో కూడా మన నియోజకవర్గంలో మన దుర్గేష్ గారు ఏదన్నా సరే ఫస్ట్ మన గృహభారంగా పెట్టడం జరుగుతుంది. అది పక్కన కూడా మరి గమనించాలి. మరి సోలార్ సిస్టమ్ అన్నది మనం కొనుక్కోవాలంటే సుమారు 2,80,000 అవుతుంది. అలాంటిది మన ఎస్సీ/ఎస్టీలకి ఫ్రీగా ఉచితంగా మరి ఈరోజు మన ఇంటికి వచ్చి బిగించి మన దగ్గర ₹1 కూడా తీసుకోకుండా మరి బిగించి వెళ్తున్నారంటే అదంతా కూడా మన దుర్గేష్ గారి యొక్క సెలవు అని చెప్పి ఈ సభ ముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు సూర్యఘర్
అంటే సూర్యుడి నుంచి మనకి విద్యుత్తుని పొందేటువంటి కార్యక్రమానికి నిడదవోలు నియోజకవర్గంలో అభివృద్ధికి చిరునామాగా ఉన్నటువంటి గోపవరం గ్రామంలో ప్రారంభించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇవాళ ఈ సూర్యగర్ అనేటువంటి కార్యక్రమం ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు. ఎందువల్లనంటే మనకి విద్యుత్ శక్తి అనేది అది పరిమితంగానే ఉంటుంది. విద్యుత్ శక్తి అపరిమితంగా ఉండే పరిస్థితి లేదు. ఒకవేళ అలా ఉండాలన్నా ఖర్చు కూడా చాలా ఎక్కువ అవుతుంది. అదేవిధంగా మనకి మధ్య మధ్యలో కరెంట్లు పోవటాలు, లేకపోతే అప్పుడప్పుడు ఇక్కడ లైట్లు ఆపేసామని ఇంకోటి చేసామని చెప్తూ ఉంటారు. మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. చాలామంది ఫోన్లు చేసి మాకు ఏమంటే మాకు కరెంట్ లేదు, పొద్దు నుంచి సాయంత్రం వరకు లేదు అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. లేకపోతే ఈ చెట్లు కొమ్మలు అడ్డొస్తే అట్లా నరికేటప్పుడు వైర్లని పక్కన తప్పించినప్పుడు కరెంట్ రాదు. ఇలాగా కరెంట్ కష్టాలు చాలా చూస్తుంటాం మనం. మీ అందరికీ అది అనుభవమే. అలాంటి కష్టాలు లేకుండా ఇవాళ మనం ఇందాక వారందరూ డిఈ గారు కానీ ఈడీఈ గారు కానీ చెప్పిన విధంగా ఏదైతే ఇబ్బంది ఉందో కరెంట్ వల్ల ఆ మొత్తం కరెంట్ ఇబ్బందులన్నీ పోవడానికి మనకి సూర్యుడు ఉపయోగపడతాడు. మనకి సాధారణంగా ఉండేటువంటి ఎండ మామూలు ఎండ ఉండదు. దీంట్లో ప్రధానంగా ఉండాల్సింది ఏంటంటే ఎండ ఉంటే ఎంత ఎండ ఉంటే అంత ఎక్కువ మనకి దానివల్ల శక్తి వస్తుంది అనమాట. ఇక మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా మన ప్రాంతాల్లో ఎండకేం కొలవలేదు, విపరీతమైన ఎండ ఉంటుంది. ఇప్పుడు చూసారుగా ఎండాకాలం ఎంత తొందరగా ప్రారంభమైపోయిందో. అయితే ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే దీన్ని ఒడిసి పట్టాలి మనం. సూర్యరశ్మి ఏదైతే ఉందో, సూర్యుడి నుంచి వచ్చేటువంటి వేడి ఏదైతే ఉందో ఆ వేడి నుంచి మనకి కరెంటును ఉత్పత్తి చేసుకోవాలనేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన విద్యుత్ శాఖ మంత్రి గారు వీరందరూ కలిసి ఆలోచించి ఈ సూర్య శక్తి నుంచి, సౌరశక్తి నుంచి ఈ విద్యుత్తుని మనం ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతో చేసి ఇలాగా అన్ని చోట్ల ప్రారంభిస్తున్నారు. అయితే ఇందులో మరో మంచి విషయం ఏంటంటే ఒక కార్యక్రమం చేపట్టేటప్పుడు సాధారణంగా పేద వర్గాల వారికి ఆ కార్యక్రమం తాలూకు ఫలితాలు అందించాలి అనేది మన ప్రభుత్వ ఆలోచన. అందులోనూ పేదలకు ఎక్కువగా ఉండేటువంటి దళిత వర్గాల వారు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీలు వారికి మరింత సౌకర్యం కల్పించాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమానికి సంబంధించి అయ్యేటువంటి ఖర్చు 1,20,000 రూపాయలు ఉంటే ఆ 1,20,000 రూపాయల్లో మీరు మీ చేతిలోంచి ₹1 కూడా ఖర్చు పెట్టక్కర్లేకుండా 60,000 కేంద్ర ప్రభుత్వం, 60,000 మన రాష్ట్ర ప్రభుత్వం రెండూ కలిపి మీకు ఇస్తారు.